ప్రస్తుత దినాలలో ప్రపంచంలో కల్తీ లేదంటూ ఏది కూడా మనకు కనపడ్డం వల్ల, కానీ ఒక దాంట్లో కల్తీ లేదు. ఏది? అమ్మ పాలలో, తల్లి పాలలో కల్తీ లేదు. అందుకే పాలనే పోల్చాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో. సరే, ఇక్కడికి వద్దాం. ఆయన అన్నాడు నిర్మలమైన మనస్సాక్షి. ప్రతిష్టత అంటే భక్తిలో కల్తీ ఉండకూడదు. చెప్పమంటారా? భక్తిలో ఏముండకూడదు? కల్తీ ఉండకూడదు. కొంతమంది కల్తీ భక్తి చేస్తారు. కల్తీ ఎప్పుడైనా ఇబ్బంది ఎప్పుడైనా. కల్తీ అనేది మనిషిని పూర్తిగా సమూలంగా నాశనం చేస్తుంది. కొంచెం 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 కొంచెం. ఇక్కడ దేవుడు అన్నాడు, మీరు దేవునికి ప్రతిష్ఠించుకున్న తర్వాత మీ భక్తిలో స్వచ్ఛత ఉండాలే తప్ప కల్తీ ఉండకూడదు.